పవన్ కళ్యాణ్ మాట కరుకుగా ఉండొచ్చేమో కానీ మనసు చెరుకని చెప్పుకుంటూ ఉంటారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ. అయితే ముందుగా చెప్పాలంటే ఈ ఇటీవల కాలంలో వీరమ్మలు సినిమా రిలీజు జూన్ 12గా నిర్మాతలు అలాగే యూనిట్ ప్రకటించడం, తర్వాత అదే సమయంలో జూను 1 నుంచి సినిమా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే మాటలు బయటికి రావడం, ఇదంతా జరిగిన సందర్భంలో తీగ లాగితే డొంక కదిలింది అంటారు, అలాగే మొత్తం కదిలింది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుందామనే దురుద్దేశంతో, రిలీజ్ అడ్డుకుందామనే దురుద్దేశంతో, ఆ సినిమాకి రావాల్సినటువంటి బజ్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని బంద్ చేస్తున్నారనే పుకార్లు బాగా షికారు చేయడంతో ఆయన ఏం చేశారంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాతృ సంస్థ ఏంటంటే సినిమా రంగం. ఆ సినిమా రంగాన్ని ఈ సంవత్సర కాలంలో ఆయన జరుగుతోంది కదా అని చెప్పి పట్టించుకోకుండా ఊరుకున్నారని చెప్పాలి. ఆ పట్టించుకోకుండా ఇప్పుడు ఆ సినిమా రంగాన్ని ప్రక్షాళనం చేయాలని ఆయన చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి, పవన్ కళ్యాణ్ గారికి సినిమా రంగాల గురించి మనం తీసుకోవడం ఏంటి అని వేరే పని లేదా, లేదంటే ఆయన సినిమా రిలీజు ఉంది కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారా అని అవాకులు పాలికే వాళ్ళు ఉంటారు. అయితే దీని వెనకాల ఏంటి, సిండికేట్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత ముందు అయితే ఒకటి క్లియర్గా తెలిసేది, భీమ్లా నాయక్ ఆ టైంలో రిలీజ్ అయ్యే టైంలో అంత ముందు ప్రభుత్వం ఏంటి అడ్డుకోవడం, లేదంటే దానికి సంబంధించి బడ్జెట్ అనుగుణంగా టికెట్లు పెంచుకుందామంటే కాదనడం. అప్పుడు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా రంగాన్ని చిన్న చూపు చూశారు. అలాగే సినిమా రంగం నుంచి వెళ్ళినటువంటి ప్రముఖుల్ని మాట్లాడదామని వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి చిరంజీవి అలా తదితర ప్రముఖులందరినీ ఆయన అంతగా మర్యాద ఇవ్వలేదని అలాంటివన్నీ వచ్చి అవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు సినిమా హీరో, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నగారు, ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారి అల్లుడు. ఈ ప్రభుత్వంతో సినిమా ప్రముఖులందరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా అవాంఛనీయ ధోరణులు, అనాలోచిత ధోరణులు ఎందుకు వెనగడుతున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిలో చాలా ఇది వచ్చింది. ఒకటి, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవడం ఏంటి, ఇది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా, ఇంకా మాట్లాడే దశాబ్దం చివరి నుంచి ఆ నలుగురు చేతిలో సినిమా ఇండస్ట్రీ ఉండిపోయింది. ఆ నలుగురు అని మాట్లాడుకోవడం, అది నిజంగానే ఆ మాట నిజం అవ్వడం, అది నిజంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ నలుగురు గుత్తాధిపత్యం, అలాగే ఒక రకమైనటువంటి నిరంకుశత్వం చూపిస్తున్నారు. సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో పట్టుకుని ఎవరిని బతకనివ్వకుండా చేస్తున్నారు. ఎంతో కోట్ల బిజినెస్ చేసి పెడుతున్నటువంటి వినోద రంగం అది. తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని ఇచ్చే రంగం ఏదైనా ఉంటే ముఖ్యమైన రంగం సినిమా రంగం. దాని మీద చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి శ్రద్ధ చూపించి, కారణం ఏదనుకో హరిహర వీరమల్లు ప్రత్యేకించి ఆయన ఎప్పుడో చెప్పారు, ఆయన సినిమాలే ఒప్పుకున్న సినిమాలు ఆ 3వ 4వ పూర్తి చేసి అభిమానుల కోరిక మీద ఆయన పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. అలా పెట్టాలని కోరిక ఆయన విషయం మన అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రత్యేకించి ఇప్పుడు కూడా అధికారంలో వచ్చా కూడా అకారణంగా ఈ బంద్ లాంటివి పెట్టి కొన్ని కోట్లు సినిమా నిర్మాణం జరుగుతుంది, ఏ నిర్మాతకైనా సరే. ఇప్పుడు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా ఈ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ సినిమా రిలీజులు కానీ నిర్మాతలు డైరెక్ట్గా వాళ్ళకి యూనిటీ లేనట్టుగా ఆ సంబంధిత సినిమా మినిస్టర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి ఆ అధికారుల దగ్గరకో వెళ్ళి వాళ్ళ సినిమా పనులు చేసుకుంటున్నాడు అని ఇవన్నీ చూశారు. పరిశీలించి ఒక్కసారిగా ఆయన సినిమా రంగం పైన చెప్పాలి అంటే గట్టిగానే క్లాస్ స్పీకర్ అని మనకు అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆయన సినిమా గురించి చేశారా ఈరోజు? ఇందులో ఎన్నో సమస్యలు, థియేటర్లు అంతరించిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలన్నిటికీ కారణాలు ఏమిటి నాకు కావాలి. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కందులు దుర్గేష్, ఆయన కూడా సినిమా నేపథ్యం ఉంది. ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా నిర్మించినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన కూడా చూసి సినిమా రంగాన్ని బతికించాలి. ముఖ్యంగా సినిమా రంగం అంటే థియేటర్లు, ఆ థియేటర్లు బతికించాలి అనే ఉద్దేశంతో అసలు థియేటర్ల బంద్ ఏమిటి, వాడు ఏదో మాట చెప్తారు. అసలు ఇప్పుడు మన జూన్ 12 ఇన్నాళ్ళు లేదు, జూన్ 12 హరిహర వీరమల్లు సినిమా డేట్ ఇచ్చిన తర్వాత థియేటర్ల బంద్ జూన్ 1 నుంచి కంటిన్యూస్గా బంద్ చేస్తామని చెప్పి ఇటువంటి ప్రకటనలు రావడం, మీడియాలో రావడం ఏంటి అంటే, ఏంటంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నారు అంటారు. అలాంటి గుమ్మడికాయ దొంగలు ఎవరు, వాళ్ళు ఎందుకు భుజాలు తడుకుంటున్నారు అని చెప్తే ఆ నలుగురు వస్తారు. ఆ నలుగురు సినిమా ఇండస్ట్రీని తమ గుప్పిళ్లలో పెట్టుకుని, చేతుల్లో పెట్టుకుని ఇండస్ట్రీని మొత్తం ఏదో ఆడిస్తున్నారు.
అంటే పిల్లికి చెలగాటం ఎలక ప్రాణ సంకటం లాగా ఇలాంటి ఆ నలుగురు పిల్లుల వల్ల ఎంతో మంది ఎలకలు అయిపోతున్నారు, వాళ్ళకి ప్రాణ సంకటంగా ఉంది థియేటర్ యజమానులు కానీ చిన్నపాటి నిర్మాతలు కానీ చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి చెప్పాలంటే థియేటర్ల విషయంలో చూస్తే కనుక ఆ థియేటర్కి వెళ్ళి టికెట్ కొనే పరిస్థితి ఉందా? బడ్జెట్ పెట్టి థియేటర్లో సినిమా రేట్లు పెంచేస్తూ ఉంటే అక్కడ ఉండే మౌలిక వసతులు, అది మల్టీప్లెక్స్ థియేటర్ కావచ్చు, సింగిల్ థియేటర్ కావచ్చు, సరే థియేటర్ ఎగ్జిబిటర్స్ సమస్యల గురించి తర్వాత మాట్లాడుకుంటే ఇప్పుడు ఈయన చెప్పా కదా తీగలాగితే డొంక కలిదని, ఆ థియేటర్లో సరదాగా వినోదానికి వెళ్తారు, ఇంటర్వెల్ టైంలో పాప్కార్ను లేదా సమోసాను లేదా కూల్ డ్రింక్ తాగుతారు. వీటిల్ని విచ్చలవిడిగా పెంచేసేసి ఆఖరికి పార్కింగ్ ఛార్జెస్ కూడా విచ్చలవిడిగా పెంచి థియేటర్ యజమానులు, దానికి ఒక రూల్ లేదు, ఒక నియమం లేదు, ఒక ప్రభుత్వం అనుమతి లేదు, ఏమీ లేదు. ఒక సినిమా టికెట్ 150 రూపాయలు అయితే అక్కడ పాప్కార్న్ 200 రూపాయలు, అలాగే కూల్ డ్రింక్ 70 రూపాయలు, అలా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. సరే అలా చేయడానికి ఎవరు ఇచ్చారు అర్హత? దాని మీద నియంత్రణ లేదా? మన సినిమాటోగ్రఫీ కూడా ఒక మంత్రిత్వ శాఖ కదా, దానికి కూడా ఒక మినిస్టర్ ఉంటారు కదా. సినిమా రంగానికి పర్యాటక రంగానికి ఇప్పుడు కందులు దుర్గేష్ గారు చూస్తున్నారు కదా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆదేశం వరకు ప్రతి థియేటర్లో ఏం జరుగుతోంది, సరే అమ్మేసుకుంటున్నారు ఇష్టారాజ్యంగా, అదొక మాఫియాలో తయారైంది. ఆ ప్రజలందరూ కూడా ఆ సరదాగా కొనుక్కోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. నలుగురు సినిమాకి వెళ్తే టికెట్కి ఒక 2000, ఈ కొనుక్కోవడానికి ఏదైనా మధ్యలో సరదాగా తిందాం అనుకున్నటువంటి తినుబండారాలు, ఆ చిన్న చిన్న విషయాలకు కూడా అవి అందరి ద్రాక్షలా తయారైపోతాయి. ఒక కూల్ డ్రింక్ బయట ఒక 20 రూపాయలు ఉందంటే అక్కడికి వెళ్ళేసరికి 50 రూపాయలు, ఒక సమోసా 20 రూపాయలు అంటే ఒక 50 రూపాయలు. అది చిన్నపిల్లలతో సినిమాకి వెళ్ళినప్పుడు అవి ఎంత భారంగా, ఎంత డబ్బున్న వాడికైనా, మధ్యతరగతి వాడికి కాదు, అలాగే ఉన్నత స్థాయి వాడికి కూడా చాలా, అసలు సినిమాకి వెళ్ళలేను రా బాబు, థియేటర్కి వెళ్ళి చూసే కన్నా ఈ ఓటీటీలకి ఏదో సబ్స్క్రిప్షన్ కడితే అది బెస్ట్ సినిమా వచ్చేస్తుందని చెప్పేసి అలా అయింది. వీటన్నిటి మీద ఇప్పుడు దర్యాప్తు చేయాలి. అలాగే ఇప్పటిదాకా అమ్ముకున్న వాటికి రికార్డు ఉందా? సినిమా టికెట్లకి అయితే ఏదో రికార్డు ఉండొచ్చు, దీనికి ఏంటి రికార్డు ఉందా? దీని మీకు ప్రభుత్వానికి ఏమైనా ట్యాక్స్ కడుతున్నారా అని చెప్పేసి ఇవన్నీ కూడా దర్యాప్తు చేయమని పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేష్ గారికి ప్రత్యేకించి చెప్పారన్నమాట. అలాగే ఒక మాట అన్నారు, అసలు నిజంగా కూడా ఆ మాట అనిపించుకోవడానికైనా ఉండాలి. ఆయన సినిమా రంగాన్ని వచ్చి సినిమాకి పెద్దపీట వేయాలి అని తలిచే వ్యక్తి అయినా, సినిమా రంగం అంటే ఆయన, వాళ్ళ అన్నగారు, వాళ్ళ కుటుంబం అంతా కొన్ని సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నారు, వాళ్ళు సినిమాలో నటిస్తున్నారు. అటువంటి సినిమా రంగం వాళ్ళు ఏదైనా మర్యాదకి ఇంతకుముందు మర్యాదపూర్వకంగా అంతకుముందు అమర్యాద పొందారు. అంతకుముందు ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎలా జరిగింది, ఏం జరిగింది అంతా చూసాం. ఇప్పుడు ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం వచ్చింది, అందున పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం నుంచి వచ్చినవని ఎంతో చాలా మంది ఉన్నారు, సినిమా రంగం నుంచి నిర్మాతలుగా అలాంటి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళలో, గెలిచిన వాళ్ళలో వచ్చి కనీసం కూటమి పెద్ద, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి మాట్లాడారా? అది మర్యాద కాదా? అంతకుముందు చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి అవమానం మర్చిపోయారా? ఇప్పుడు మీకు మద్దతు అందిస్తామన్న విషయంలో కనీసం మర్యాద కోసం ఏమీ లేదు, ఇందులో ఉరిగేది లేదు. కొన్ని మర్యాద కోసం కొన్ని గౌరవ సాంప్రదాయాలు పాటించాలి కదా. సినిమా రంగం అంటే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు కదా. ఈ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు సినిమా ఒకటిగానే ఉంది కదా ఇంకా. అలాగే తెలుగు సినిమా నటీనటులు అంతా కూడా ఒకటిగానే ఉన్నారు కదా. తెలంగాణ అలాంటి అభిప్రాయ భేదాలు ఏమి లేక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. అలాగే దానికి ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే గుర్తొచ్చింది. ఈయన కొంచెం సీరియస్, ఏంటి చిత్ర పరిశ్రమ ఏంటి, కనీసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పలకరించలేదు, కనీసం ఇది చెప్పలేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడేసరికి అసలు థియేటర్లు బంద్ ఏమిటి, ఈ వేషాలు ఏంటి, వెధ వేషాలు అని చెప్పి ఆయన కన్నెర చేసి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టరు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పేషి కూడా దీని గురించి కంటిన్యూస్గా ఇది ఏమిటి, దీని ప్రక్షాళన చేయాలి. ముందు ఈ రంగాన్ని కూడా ప్రక్షాళన, ఇది కూడా ఒక రంగమే, మెయిన్ రంగమే ఇది కూడా. దీని ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయం సమకూరుతుంది, ట్యాక్సుల రూపంలో అది ఉంటుంది. దీని గురించి ఆలోచించి చేశారు. ఇంకా ఆయన మీద అలాగే ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, కానీ దాన్ని పెద్ద పట్టించుకోకలేదు. ఎందుకంటే ఇదే టైము ఆ నలుగురు అంటే అందులో ఆ నలుగురిలో ఒకరుగా భావించే దిల్ రాజు గారు వచ్చి నాకు ఆ థియేటర్లే లేవు, థియేటర్ పర్సంటేజ్ సిస్టమ్ నాకు తెలియదు, నేను పత్తినే అని ఆయన పద్ధతిలో ఆయన ఏదో వివరణ ఇచ్చారు. నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉండడం వల్ల లేదు, పవన్ కళ్యాణ్ గారు మా పెద్దన్న. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పెద్దన్న
పెద్దన్న అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చినా తప్పేం లేదు, ఆయన తప్పు కోపడలో తప్పు లేదు. కోపం ఎందుకు వచ్చింది? ఆ నలుగురిలో నువ్వు ఉన్నావా? మరి ఎందుకు ఆ రకంగా మాట్లాడడం? అది దానికి తెలియదు. అలాగే ఇంతకుముందు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్స్ గిల్డ్ గురించి మాట్లాడారు. ఆయన ఆలోచనలు ఏమున్నాయో నాకు తెలియదు. ఇంకో సురేష్ బాబు గారి విషయంలో ఏమున్నాయో తెలియదు, సునీల్ గారి విషయంలో ఏమో తెలియదు. ఆయనకేమీ తెలియదు. పెద్దన్న గారికి కోపం వచ్చింది కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్. థియేటర్లో జరుగుతున్నటువంటి తినుబండారాలు, పానీయాలు, కూల్ డ్రింక్స్ వీటిని రేట్లు పెంచడం తప్పే. అలాగే కూటమి అన్నీ మనం ఒప్పేసుకుంటే పోతుంది. అలాగే ఈ ఈ థియేటర్ల బంద్ అనే అంశం కూడా మా దాకా రాలేదు, మాకేమీ తెలియదు అంటే మీడియా కూడా ఒక రకంగా ఈ విషయాన్ని కావాలని వాళ్ళు ప్రచారం చేశారు, దీనికి మా దగ్గర నుంచి ఏమీ లేదు అన్నట్టుగా ఆయన కరెక్ట్గా అటు ఇటు కాకుండా మాట్లాడి గోడ మీద పిల్లిలాగా చెప్పినట్టుగా కనిపించే తప్పితే దాంట్లో ఇంకేమీ అల్లు అరవింద్ గారు వచ్చి అందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కరెక్టే, మరి పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఈ ఈ సమస్య సినిమా పరిశ్రమలో సమస్యలు కానీ ఎగ్జిబిటర్లు పర్సంటైల్ సిస్టమ్, రెంట్ సిస్టమ్, వాళ్ళు ఎగ్జిబిటర్స్ బంద్ గురించి చెప్తూ వాళ్ళు ఛాంబర్లో అందరితో మీటింగ్ అయ్యి 70-80 మంది థియేటర్లు వాళ్ళు, ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత మాకేమీ తెలియదు అనడం ఏంటి? సమస్య ఏమిటి అసలు? ఛాంబర్ అని ఎప్పటి నుంచో ఉంది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాంట్లో ఉన్నటువంటి ఈ ప్రొడ్యూసర్ సెక్టర్ కానీ, ఈ సెక్టార్స్ వాళ్ళు థియేటర్ ఎగ్జిబిటర్ సెక్టార్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఈ రోజే గుర్తొచ్చిందా? దానికి ఏంటి? నిజంగా వాళ్ళు నష్టపోతే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద సినిమా పడుతుంటే అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో దీన్ని బిగిస్తే, దీన్ని ట్విస్ట్ చేస్తే న్యూస్లోకి ఎక్కుతామన్నా, లేకపోతే వాళ్ళ కోరికలు తీరుతాయి, దీన్ని బ్లాక్మెయిలింగ్ ధోరణి ఉందా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ప్రజా సమస్యలు పట్టించుకొని ఆయన పనిలో ఆయన తలములకలై ఉండగా కరెక్టే, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాదు అయితే అందులో జనసేన కూడా సినిమాని బతికించాలి, సినిమా అభివృద్ధి చూడాలి, సినిమా తెలుగు ప్రజలతో మమేకమైపోయింది. ఈ తెలుగు రాష్ట్రాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక మహానటుడు దీన్ని తెలుగుదేశం పెట్టి దీన్ని ఎంతో తీసుకొచ్చారు. ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు చెప్పొచ్చే మాట. అలాగే అప్పుడు నటుల్లో కృష్ణ గారు, కృష్ణరాజు, ఇందరూ జమున గారు, జయప్రద గారు వీళ్ళందరూ కూడా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలో కూడా తమ వంతు సేవలు అందించిన వాళ్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో సైతం. ఈ సినిమా రంగంలోకి రాజకీయ రంగానికి చాలా గ్లామర్ ఉంటుంది, నిజంగా కూడా చాలా సినిమా రంగానికి గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్కి ప్రతి ఒక్కడు చిన్న లేదు చితక లేదు మొత్తం ప్రతి తెలుగు వాళ్ళు సినిమా ప్రియులే. ఆ సినిమాల్ని అంటే థియేటర్కి వెళ్ళకుండా చేస్తున్నారా? థియేటర్కి జనం వెళ్ళట్లేదా? ఆ నలుగురు ఎందుకు ఈ రకంగా వీళ్ళ ధోరణి చూపిస్తున్నారు? అంటే ఒక రకంగా మా చేతిలో ఉండాలని గుత్తాధిపత్య ధోరణి ఎందుకు చూపిస్తున్నారు? ఇవన్నీ తేలాల్సి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం బాగుంది. తర్వాత ఏంటంటే నీ నెత్తి మీద నీ మీద తీసినట్టుగా ఇది జనసేనకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిటర్ చేసిన పని, ఇది మీ వాళ్ళే చేశారు. ఇది ఏప్రిల్ నెలలో 19వ తారీఖు ఎప్పుడు ఎగ్జిబిట్లు అంతా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళ సమస్యల గురించి అంటే థియేటర్లో రెంటల్ విధానమా పర్సంటేజ్ విధానం మాట్లాడుకుని వాళ్ళకి ఇది పర్సంటేజ్ విధానం కావాలి, రెంట్ విధానం వర్క్ అవట్లేదు మల్టీప్లెక్స్ థియేటర్లో, ఇది ఒక పెద్ద వాళ్ళ సమస్య. ఇది ప్రేక్షకుడికి అక్కర్లే అని మాట్లాడుకున్నప్పుడు అక్కడ జనసేన రాజమండ్రి అధ్యక్షుడు ఎవరో అత్తి సత్యనారాయణ, ఆయన బహుశా ఎగ్జిబిటర్ అయి ఉండొచ్చు, ఆయన ప్రపోజ్ చేశారు జూన్ 1 నుంచి బంద్ అని చెప్పి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు తద్వారా దీనికి అడ్డుపడుతున్నారు అనే ఉద్దేశం తెలిస్తే ఈ వెంటనే చెప్పారు. సినిమాకి అడ్డుపడడం అనే తర్వాత విషయం, ఆ సినిమా రేట్లు పెంచాలా, దాన్ని ఏం చేయాలి అదంతా దాని నిర్మాతలు చూసుకుంటారు. ఛాంబర్ అయితే ఛాంబర్ ప్రాతినిధ్యం వహించి మా దగ్గరికి వచ్చినా మేము ప్రభుత్వం నుంచి మేము అందిస్తాము, లేదంటే పెంచమని ఒకడు తనకు ఎగ్నెస్ట్గా వేరే వాళ్ళు ఎవరైనా వాద్యం వేస్తే మా అధికారులు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, పెంచిన పాపానికి ఏదైనా ఉపకారం చేద్దాం ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, మంచి మర్యాద లేకుండా కూడా చెప్పడం. జనసేన నుంచి కూడా ఏదైనా సినిమా పరిశ్రమకి ఇబ్బంది కలిగేలా లేదా వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అత్తి సత్యనారాయణ అనే ఆ జనసేన సంబంధించినటువంటి రాజమండ్రి నాయకుడి మీద కూడా ఇది వేశారు. ఎందుకంటే ఎగనెస్ట్గా ఉంటే ఇప్పుడు ఇంటి దొంగన ఈశ్వరుడైనా పట్టుకోదన్నట్టుగా సినిమా పరిశ్రమకి ఏ అన్యాయం చేసింది ఎంతో దాని మీద కొన్ని వేల మంది ఇంకా మాట్లాడితే లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు దాన్ని నమ్ముకుని. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వినోదాన్ని కొన్ని కోట్ల మంది చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, లేదంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కూడా పలానా సినిమా వస్తుంది అంటే ఎంతో ఆనందపడతారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా 'వీరమల' కోసం 5, 6 ఏళ్ల బట్టి అలా ఎదురు చూస్తున్నారు. అలాగా నిర్మాతలు కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి జనానికి వినోదం ఇవ్వాలి, లేదంటే ఒక సందేశం ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. దాని ప్రమోషన్‌లో ఉంటే మధ్యలో ఈ తలనొప్పిలాగా ఇది అవసరమా? పోనీ ఇది పవన్ కళ్యాణ్ స్వార్థం అనుకుంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంతకుముందు కూడా చాలా సినిమాలు ఇంతకుముందు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'బ్రో' ఒకటి, అలాగే 'నాయకోటి' ఇలాంటివన్నీ అయ్యాయి. దానికి ఏమి ఆయన ఎవరిని అర్థించలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇలా చేయమని. ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు హార్డ్ కోర్ ప్రేక్షకులు ఉన్నారు. ఆయన సినిమా ఎవరైనా చూస్తారు. కాకపోతే ఇప్పుడు ఏమనుకున్నా పర్లేదు కానీ ఈ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు ఈ దెబ్బతో తీరాలి. ఇప్పుడు బయటకు వచ్చే నన్ను ఇబ్బంది పెట్టాలంటే నేనేదో తట్టుకోగలను. మరి మిగిలిన నిర్మాతల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది దేశంలోనే. బాలీవుడ్ తర్వాత తెలుగు చల్ల పరిశ్రమ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసే పరిశ్రమ. దీనికి ఏమి ఎవరో నిర్మాతలు వాళ్ళంతా వాళ్ళు డబ్బు తెచ్చుకుని సమకూర్చుకుని సినిమాలు తీస్తారు. వాళ్ళకి గాలిలో ఉంటారు ఎప్పుడు నిత్యం. అటువంటి వాళ్ళు మేలు. అలాగే అందులో పనిచేసే కార్మికులు, కర్షకులు వాళ్ళంతా కూడా దీన్ని నమ్ముకుని ఉంటారు. కానీ వాళ్ళకి ఏమి ఎటువంటి సదుపాయాలు ఏమి ఉండవు. అలాగే వాళ్ళల్లో ఉండే బాడీలు అంటే ఫిలిం ఛాంబర్ కానీ, అలాగే 24 క్రాఫ్ట్స్ ఇచ్చిన సంస్థలు కానీ వాళ్ళే సమస్యలు తీర్చుకుంటారు. మెంబర్షిప్ తీసుకోవాలన్నా కూడా ఇందులో లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. పని దొరికితేనే అని అన్నాం, లేదంటే పస్తులు చాలా కార్మికులకి అందులో చాలా డిపార్ట్మెంట్స్లో. ఇదంతా తెలిసి కూడా ఈ పరిశ్రమని ఇంకా అభివృద్ధి చెందాలి, దీని ద్వారా వినోద పరిశ్రమ ద్వారా చాలామంది బతకాలి అనుకున్న ఉన్న పరిశ్రమలో ఇటువంటి వాళ్ళ వల్ల ఎందుకు వస్తుందని చెప్పి దీన్ని మొత్తం తూర్పారా పట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకునే మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పుడు మనమేమి నిర్దేశించలేం కదా. పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమ గురించి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఆయన సినిమా వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారా? ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత గల సినిమాకి సంబంధించిన వ్యక్తిగా కూడా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి లోటుపాట్లు సర్దుకోవడానికి ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే థియేటర్లో ఇన్ని ఇబ్బందులు ఎవరూ మాట్లాడలేదు. అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ వెళ్తే ఏంటంటే అక్కడ కనీసం పార్కింగ్ పెట్టాలంటే 50 రూపాయలు, ఎవరికి తోచినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి తినుబండారు చిన్నపిల్లలతో చాక్లెట్ కొనుక్కోవడానికి కూడా లేదు అని బాధపడి సినిమా చూస్తూ సరదాగా సమోసా తినాలి, లేదా అక్కడ పాప్కార్న్ చూస్తే ఎవరికైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి నోరు ఊరుతుంది, తినాలనిపిస్తే అది అందులో అందుబాటులో లేకుండా ఆ ధరలు ఆకాశాన్ని అని చెప్పి పెడితే ఇంక ఎలాగా? ఎందుకు ఇంత అన్యాయం? ఎందుకు అన్యాయం? ఏమి ఇస్తున్నాడు నువ్వు ఫెసిలిటీ? దీనివల్ల థియేటరే మొత్తం అన్ని ఒకటి చేసిన తప్పుకు అందరూ అన్నట్టుగా థియేటర్లు అన్నీ పాడైపోతున్నాయి. ఎవడో ఒకడే బాగుపడాలి, ఇటువంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఆ నలుగురు అన్నారు. ఇప్పుడు ఇంతకీ ఆ నలుగురిలో ఎవరు అర్థం కంటే దిల్ రాజు నేను ఆ నలుగురిలో లేరని ఆయన బయటకు వచ్చేసారు. అల్లు అరవింద్ గారు ఆ నలుగురిలో నేను కానని బయట పెట్టారు. మరి నలుగురు అని ఇప్పటిదాకా భావించిన వాళ్ళని ఎవరు అసలు? ఇంతకీ ఆ నలుగురు ఎవరు? థియేటర్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ నలుగురు అన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఆ నలుగురు అనే మాట ఎప్పటి నుంచో వినపడుతోంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఆ నలుగురు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే అదునుగా ఇదే సాగ్గా చూసుకుని వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి. వాళ్ళలో కూడా సినిమా ఇండస్ట్రీ బతకడం కోసం మీరు ఏదైనా సాయం చేయండి. మీరు ఎలాగా బాగుపడి ఉంటారు కదా. ఆ నలుగురు ఎవరో వాళ్ళ కోట్లకు పడగలెత్తి ఉంటారుగా. ఎందుకు ఇండస్ట్రీని శాసించాలనే ఆ దుగ్ధ ఎందుకు? దానికి ఎందుకంత? పరిశ్రమకి సాయం చేయాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కోరిక మనకు అర్థమవుతోంది. ఆయన దీనంతా ఆవేదనలోంచి వచ్చినటువంటి ఒక ఆక్రోషంగా చెప్పాలి. ఈ ఆక్రోషం నుంచి ప్రక్షాళన దిశగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయ్యో బాధపడ్డాం, లేదంటే మన సమస్యతో మన సినిమాతో అయిపోయింది కాకుండా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి. సినిమా థియేటర్లలో ఉన్నటువంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కావాలి. అలాగే థియేటర్ ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే ఒక పరిష్కారం కావాలి. సినిమా పరిశ్రమ ఆఖరిగా చెప్పాలంటే ఆయన సినిమా బాగుండాలి. ఆయన సినిమా ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ సినిమా పరిశ్రమ పచ్చగా ఉండాలి. 10 మందికి ఆనందం కలిగించే పరిశ్రమ వాళ్ళు బాధపడకూడదు. ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలోంచి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రొడ్యూసర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ దాకా ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి, మంచి వినోదం అందించగలుగుతారు. దాని ద్వారా కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమా ఏంటండి ఇది? నాకు అర్థం కాకడుతాను. ఆయన అందరూ హీరో. రత్నం గారు తీశారు బ్యానర్లో, రత్నం గారు తీశారు, వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ చేశారు, అందరూ ఆయన హీరో. అది ఈ ప్రభుత్వం రాకముందు ఆయన కమిట్ అయిన సినిమాలు ఇవన్నీ. అయితే ఆయన బాధ్యతగా తీశారు. నిజంగా కూడా ఇది
ఆ సినిమా ప్రేక్షకులకి తద్వారా అందరికీ కూడా మంచి పరిణామం చెప్పాలి. ఇందులో నిజంగా సంస్కరణలు జరిగితే మనం పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించుకోవాలి. సినిమా పరిశ్రమ నిజంగా ఆయన రుణపడి ఉంటుందని చెప్తున్నా. ఇప్పటికైనా ఆయన చేత అడిగించుకోవడం ఏంటి? ఆయన వచ్చి నన్ను కలవండి, నాకు శాలువా కప్పండి, నాకు గజమాల వేయండి అని ఏమట్లే. అరే మర్యాదగా ఆయన కూడా ఇండస్ట్రీలో ఒక మనిషి. ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా ఆయన సినిమా వస్తుంది అనుకుంటున్నాం కదా. పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు చెప్తే తప్పేనా ఉందా? అలాగే మన సమస్యలు ఆయన ముందు పెడితే తప్పేనా ఉందా? పెద్దలు వెళ్ళొచ్చు కదా అందరూ. అలా అంటే మా మధ్య సరైన సఖ్యత లేదు అనేది సమస్య. సఖ్యత అనేది కలిసి మాట్లాడుకుంటూ వస్తుంది. ఈగోలు పక్కన పెట్టి సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కడు కూడా ముందుకు వస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఏ పరిశ్రమ బాగుంటుంది. సినిమా పరిశ్రమ గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటే సినిమా పరిశ్రమ గురించి ఎక్కువ జనం మాట్లాడుకుంటారు. సినిమా పరిశ్రమ నుంచి చాలా 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 కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రతిరోజు సెల్ ఫోన్ల దగ్గర నుంచి బిగ్ స్క్రీన్ దాకా, సిల్వర్ స్క్రీన్ దాకా, సెల్ ఫోన్ టు సిల్వర్ స్క్రీన్ చూస్తే ప్రతి ఒక్కడు వాడి జీవితంలో సినిమా లేని క్షణం ఉండదు. సినిమాతో వాళ్ళ జీవితం మమేకం అయిపోయింది. ఈ రోజు కాదు, సినిమా తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నాగయ్య గారి దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఈ రోజు దాకా, నాని దాకా ప్రతి ఒక్కడు కూడా సినిమాని అభిమానిస్తారు, సినిమాలు చూస్తే ఆనందిస్తారు. ఇంకా మాట్లాడితే సినిమా హీరోల్ని ఆరాధిస్తారు, డైరెక్టర్ని అలాంటి టెక్నీషియన్ కూడా. అలాగే సినిమాలో ప్రతి పాట విని ఆనందిస్తారు. ఇంతటి జీవితంతో ఇంత మమేకమైన సినిమా ఇండస్ట్రీ సుభిక్షంగా ఉండాలంటే నిజంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఈ సంస్కరణలకి పెట్టారు కాబట్టి ఉండాలి. ఇప్పుడైతే ఆయన మీద ఏదో బురద జల్లాలి, ఆయన ఈ సినిమా గురించి ఏదో అనే మాటలు మానేసి ఆయన ఉన్నాడు కాబట్టి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి హీరో పవన్ కళ్యాణ్ ఈ సమయంలోనే కూటమి పెద్ద ఆయన కూడా సినిమా అభివృద్ధికి చేయూతనిస్తారు. డెఫినెట్గా సినిమా వాళ్ళ సంక్షేమానికి ఇస్తారు కాబట్టి ఇదే మంచి సమయంగా చూసుకుని సినిమా పెద్దలు వాళ్ళ సంఘటితం కాకపోతే సంఘటితం అయ్యి సినిమాని ఇంకా అభివృద్ధి తీసుకెళ్ళాలి. థియేటర్లని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మంచి సినిమాలు వచ్చేలా చూడాలి. సినిమాలు తగ్గిపోతున్నాయి, లేకపోతే సినిమా నిర్మాతలు బాధపడుతున్నారు, సినిమా నష్టపోతున్నారు కదా. నష్టం నుంచి లాభం తీసుకెళ్ళాలంటే ప్రభుత్వం చేయూత ఇస్తుంది కాబట్టి కనీసం ఫార్మాలిటీస్ పాటించమని ఆయన చెప్పడం కూడా తప్పేనా? కాదు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు భుజాలు తడుగుకుండా అందరికి కలిసి వాళ్ళతో చేతులు కలపండి, ప్రభుత్వంతో చేతులు కలపండి. భుజాలు తడుగుకోవడం ఎందుకు? వాళ్ళకి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు స్నేహస్తులు ఇస్తారు. అభివృద్ధి దిశగా వాళ్ళు ఏం చేయగలరో ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే చెప్పారు, చేస్తారు. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోంచి ఇప్పుడు పలానా ఒక వ్యక్తి పేరు గురించి మనం మాట్లాడుకోకలే. లోపల ఉన్నవన్నీ బయట పెట్టేయండి మీకు కడుపులో. ఎన్నాళ్ళు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఆ నలుగురు ఎందుకు? ఆ నలుగురు దేనికి? ఆ నలుగురు ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది సమిష్టిగా సినిమా అంటే సమిష్టిగా ఉంది. ఆ నలుగురే కాదు. ఈ ధోరణులు మంచివి కాదు, అనారోగ్యమైన ధోరణులు ఇవి పోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినటువంటి విధానంలో ఈ థియేటర్లో ఉన్నటువంటి ఈ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మళ్ళా సగటు సినీ ప్రేక్షకుడు, తెలుగు సినీ ప్రేక్షకుడు థియేటర్కి కుటుంబ సహితంగా వెళ్ళి వాళ్ళు నటించిన సినిమాలు చూసి ఆ సినిమా పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదం చెందాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ అప్డేట్ చెప్పాలంటే ఇప్పుడు మహానాడు జరుగుతుంది. ఆయన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్డే మే 28 సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మే 27, 28, 29 ఒక్కొక్క ప్రాంతంలో మనకి మహానాడు అనే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ తెలుగుదేశం విధానాలని వాటిని కూడా చెప్పుకుంటుంటారు. వాళ్ళ విధి విధానాలు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు ఏ రకంగా అభివృద్ధిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఆ సందర్భంగా మహానాడు జరుగుతున్న సందర్భంగా కడపలో పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అయినటువంటి లోకేష్ గారికి మహానాడు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు, ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఎక్స్ వేదిక ద్వారా తెలియజేయడం ఈ సందర్భంగా ముదాహం, చాలా సంతోషదాయక విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా కూడా దాని వెనకాల ఒక మర్మం ఉంటుంది. ఆ మర్మానికి బట్టి ఆయన ఫాలో అవుతారు. ఆయనకి సినిమా వాళ్ళే కాదు, అప్పుడు అంత చాలా తప్పుడుగా ప్రవర్తించినటువంటి వాళ్ళ మీదే ఆయన కక్ష సాధింపు చర్యలకి ఏమి పూనుకోవట్లేదు. ఈ రోజు ఏదో పూనుకుంటాడని అనుకోకలేదు. ఒకవేళ క్రమశిక్షణ తప్పి ఎవరికైనా ఇప్పుడు సినిమా పరిశ్రమకి కొంచెం ఏదైనా ఇబ్బందులు గురి చేస్తున్నట్టుంటే ఆయన జనసేన పార్టీలో ఉన్నటువంటి మనుషులు కూడా ఉపేక్షించొద్దని చెప్పారు. అదే క్రమశిక్షణ చర్యలు అతి సత్యనారాయణ ఆయన మీద కూడా క్రమశిక్షణ తీసుకుని ఆయన కూడా పార్టీ నుంచి వైదొలిగేట్ చేశారని తెలుస్తుంది. కాబట్టి జనసేనని ఏదైనా ఆలోచించి మాట్లాడతారని తెలిసిన విషయం.
ఇప్పుడు సినిమా గురించి ఎందుకు మాట్లాడంటే ఎప్పటి నుంచి ఉంది, దాన్ని ఇప్పుడు ఈయన సంస్కరణ దిశగా తీసుకెళ్దామనే తలంపుతో, దానికి తోడు హరిహర వీరమలు సినిమా కూడా ఉంది కాబట్టి చేసిన కూడా తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు అందరూ ఇప్పుడు కూడా పైకైతే సినిమా పెద్దలు కూడా చాలా మంది వరకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇవన్నీ కరెక్టే అంటారు. మరి పెద్దన్న అని నోటితో అన్నారు కాబట్టి నిజంగా పెద్దన్న చెప్పిన మాటలు పరిశ్రమ అంతా వింటే నిజంగా సినిమా పరిశ్రమకి పెద్దనగా ఆయన చూస్తున్నారా, లేదా దిల్ రాజు గారు ఒక్కరే ఆయన పెద్దన్నగా భావించారా మనకి అర్థం కాలేదు. కానీ ఏదైనా పెద్దనని సంబోధించారు కాబట్టి పెద్దన్న ఏదైనా చేయూతిస్తారు. పెద్దనకు కూడా ఇండస్ట్రీ నుంచి మద్దతు ఇచ్చి ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ఉపయోగించుకుని, ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని మొత్తం మా అభిమానులు, ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి పెద్దలంతా ఒక మాటగా రండి, సినిమా పరిశ్రమని, థియేటర్లని, సినిమాని బతికిస్తే చాలా పరిశ్రమ ఎప్పుడు పచ్చగా ఉంటుందని ఆశిద్దాం.